ఆగస్టు 15 నుంచి ఏపీ ప్రభుత్వం మరో 3 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతోంది. అయితే ప్రజలు మాత్రం ఇదంతా జగన్ పుణ్యమే అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త చెప్పనుంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్లు, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. దీనికోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాక పలు శాఖల నుంచి నివేదికలు కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రవాణా, ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ, కర్ణాటకలలో అమలవుతున్న విధానంపై అధ్యయనం చేయాలని సూచించారు. లేదా కొత్తగా మరేదైనా సలహాలు, సూచనలు ఉంటే తెలియజేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అయితే గత 5 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. సర్పంచులకు, ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ ఎలాంటి ఫండ్స్ క్రెడిట్ చేయలేదు. అయితే దానిపై కూడా రివ్యూ చేస్తున్నారు. అదేవిధంగా సిఆర్డీఏకు సంబంధించిన చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని అధికారులకు సూచనలు చేశారు. లీగల్గా మరింత కఠినంగా మార్పులు, చేర్పులు చేసి గవర్నర్కి, రాష్ట్రపతికి పంపించాలని సూచించారు చంద్రబాబు. అయితే ఆగస్టు 15న తీసుకోబోయే ఈ 3 కొత్త పథకాలకు జగనే కారణం అంటున్నారు ఓ వర్గం ప్రజలు. జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం వల్లే చంద్రబాబు 3 పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు అన్నారు. లేదంటే చంద్రబాబు ప్రజలను గాలికి వదిలేసేవారని అంటున్నారు.